తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ముగియనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన గడువు మరో 4 రోజుల్లో ముగియనుండగా నవంబర్ 29వ తేదీ చివరి తేదీ. సో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఇప్పుడే దరఖాస్తులు పూర్తి చేసుకోండి. సో ఇదిలా ఉంటే గనక ఇప్పటికీ 1,26,000కు పైగా దరఖాస్తులు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నవీన్ వికోలస్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన ఆధారంగా చూసుకుంటే పేపర్ 1 కు ఇప్పటికే 46,974 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక పేపర్ 2 విషయంలో అయితే 79,101 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు కూడా అభ్యర్థులకు సూచిస్తున్నారు, వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఇక నవంబర్ 29వ తేదీ ముగిస్తే గనక మీకు ఈ అవకాశం అనేది ఉండదు. సో ఇది దరఖాస్తుల వివరాలు. ఇక హాల్ టికెట్ విషయం చూసుకుంటే గనక డిసెంబర్ 27వ తేదీన హాల్ టికెట్స్ అయితే విడుదలవుతాయి. ఆ తర్వాత జనవరి 3వ తేదీ నుంచి, అంటే వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ 2026 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ పరీక్షలు అయితే కొనసాగుతాయి. దాదాపు ఒక నెల పాటు టెట్ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ పరీక్షను 2 షిఫ్ట్లను నిర్వహించనున్నారు. ఒక షిఫ్ట్ వచ్చేసి ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే 11:30 వరకు పరీక్ష జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్. ఈ షిఫ్ట్ 2 గంటలకు ప్రారంభమవుతుంది, 4:30 వరకు కొనసాగుతుంది. సో ఈ 2 షిఫ్ట్లలో తెలంగాణ టెట్ పరీక్ష అయితే నిర్వహించనున్నారు. సో ఇక మనం మార్క్స్ విషయంలో చూసుకుంటే కనుక, అంటే వెయిటేజ్ విషయం, టెట్ పరీక్షలో అభ్యర్థులు అంటే అందులో కేటగిరీ పరంగా చూసుకుంటే టెట్ పరీక్షలో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కనీసం 60% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది టెట్ అర్హత పొందేందుకు. అలాగే బీసీ అభ్యర్థులకైతే 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 40% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇక ఈ పరీక్షనైతే 150 మార్కులతో నిర్వహించనున్నారు. ఇక చివరిగా ఈ పరీక్షను సిరీస్ లో ఉన్న టీచర్లు కూడా రాయొచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. టెట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.